3x plus y is equal to 6 అనే రేఖకు లంబంగా ఉండే రేఖ యొక్క వాలు లేదా స్లోప్ని కనుక్కోండి. ఇది మనకిచ్చిన ప్రశ్న. ఉదాహరణకు ఒక లైన్ని తీసుకుంటున్నాను. పటంలో దీన్ని గీస్తున్నాను చూడండి. ఇది y యాక్సిస్ మరియు ఇది x యాక్సిస్. లైన్ని గీస్తున్నాను చూడండి. ఇలా ఉంటుందనుకుందాం. దీని వాలు లేదా స్లోప్ m. దీనికి లంబంగా ఇంకో లైన్ని గీస్తున్నాను. ఈ రెండు రేఖల ఖండన బిందువు వద్ద 90 degrees కోణం ఏర్పడుతుంది. ఈ రేఖ వాలు మొదటి రేఖ వాలుకు ఋణాత్మక విలోమం అవుతుంది. అంటే స్లోప్ ఈజ్ ఈక్వల్ టు -1/m. అంటే ఈ రేఖ స్లోప్కు ఋణాత్మక విలోమం అంటే -1/m. ముందుగా ఈ రేఖ వాలును కనుక్కొని ఆ తర్వాత ఈ రేఖ వాలుకు ఋణాత్మక విలోమాన్ని కనుక్కుందాం. ఇచ్చిన రేఖా సమీకరణం 3x + 2y = 6. ఈ రేఖ వాలును కనుక్కుందాం. ముందుగా దీనిని y అంతర్ఖండ రూపంలోకి మార్చుదాం. అంటే y = mx + c రూపంలోకి అన్నమాట. 3x + 2y = 6. ఇరువైపులా 3xను తీసివేయగా 3x క్యాన్సిల్ అవుతాయి. మనకు 2y = -3x + 6 మిగులుతుంది. ఇరువైపులా 2 చే భాగించగా y = -3/2x + 6/2. Therefore, y = -3/2x + 3. దీనిని y = mx + c తో పోల్చితే వాలు మనకు m -3/2 అని తెలుస్తుంది కదా. Therefore, slope m = -3/2. ఈ రేఖకు లంబంగా ఉండే రేఖ వాలు దీనికి ఋణాత్మక విలోమం అవుతుంది. అంటే మైనస్కి ఆపోజిట్ ప్లస్ మరియు 3/2కి విలోమం 2/3 అవుతుంది. కాబట్టి దీనికి లంబంగా ఉండే రేఖ వాలు 2/3 అవుతుంది. Therefore, 3x + 2y = 6 అనే రేఖకు లంబంగా ఉండే రేఖ వాలు 2/3 అవుతుంది.